వెల్కమ్ టు జస్ట్ ఆమెడితే జీసస్ యెషయా 9:6 యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుణగణాల్లో ఆయన ఆశ్చర్యకరుడని ప్రవక్త నోట దేవాదేవుడు పలికించడం జరిగింది. ఆయన ఏ విధంగా ఆశ్చర్యకరుడంటే మొట్టమొదటిగా ఆయన యొక్క జననము ఆశ్చర్యకరమైంది. కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మతో ఆయన జన్మించడం జరిగింది. యోబు 14:4 పాప సహితు నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, ఆయనలాగా ఈ ప్రపంచంలో ఎవరూ పుట్టలేదు. రెండోదిగా ఆయన బోధలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. గాంధీ మహాత్ముడు ఆయన యొక్క బోధలకు ప్రభావితుడై శాంతి అహింస ద్వారా దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మూడవదిగా ఆయన చేసిన అద్భుతాలు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదండి. ఏ వైద్యుడు కూడా చేయలేదు. చనిపోయిన వారిని కూడా ఆయన లేవనెత్తి ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం జరిగింది. నాలుగవదిగా ఆయన యొక్క మరణము పునరుత్థానము ఆశ్చర్యకరమైంది. లేఖనాల ప్రకారం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మూడవ దినంన లేచాడు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు. ఆమేన్.